ప్రియులారా, ధ్యానము నిమిత్తము తీసుకునబడినటువంటి కీర్తన 62వ కీర్తన. ఆ కీర్తనలో నుండి ఈ ఉదయకాలం నేను మాట్లాడబోతున్నాను. The title of my message is When Silence Speaks. మౌనం మాట్లాడితే ఎలా ఉంటుంది? మౌనం మాట్లాడుతుందా? చాలా గంభీరంగా మాట్లాడుతుంది, గౌరవంగా మాట్లాడుతుంది, ఘనంగా మాట్లాడుతుంది. ఆ అనుభవంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుడు మన జీవితాలలో చేసిన ప్రతి మేలును బట్టి దేవుని స్తుతిస్తూ, జూన్ మాసం యొక్క 4వ ఆదివారం ఆయన సన్నిధానాన్ని చేరగలిగిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, స్వనీతి, భక్తిహీనత, స్వార్థం పెరిగినటువంటి అంత్యదినాలలో విశ్వాసిలో అశ్రద్ధ, ఈ సౌండ్ రాకుండా చూడాలి, అశ్రద్ధ, లెక్కలేనితనం, ఏమవుతుందిలే అనే ధోరణి, నన్ను ఎవరు అడుగుతారులే అనేటువంటి ధిక్కారం, అంత సీను ఉందా అనే భావనలు ఎంతో ప్రబలంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితిలో, ఎంతో చరిత్ర కలిగిన సంఘాలలో విశ్వాసులు అని పిలువబడే వారి మధ్యలో మరి ఇలాంటివి తరచుగా చూస్తున్నటువంటి వైనంలో నీవు నేను విశ్వాసిగా దేవుని కొరకు ఎలా బ్రతకాలి? దేవుని బిడ్డ, దేవునిని ఆజ్ఞను పెడచెవిన పెడితే, దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టిన వారు ఎంత గొప్ప మూల్యాన్ని చెల్లించారు అన్నది వారి చరిత్రను దేవుడు బైబిల్లో గ్రంథస్థం చేశాడు. ఉదాహరణకు ఆదాము చరిత్ర, అవ్వ చరిత్ర మనందరికీ తెలుసు. దేవుడు ఆనాటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ఇద్దరికి ఒకే ఒక్క ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞ ఏంటి? ఫలానా పండు నువ్వు తినకూడదు. ఆ ఒక్క ఆజ్ఞను వారు మితిమీరినందుకు దాని మూల్యం ఈనాటికి మనం భరిస్తూనే ఉన్నాం. మోషే లాంటి ఒక నాయకుడు లేడు అన్నది వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. అలాంటి ఒక గొప్ప నాయకుడు తన ప్రజలను 430 సంవత్సరాల కాడి నుండి వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ నాయకుడు, దేవుడు రాయితో మాట్లాడమంటే ఆ రాయిని 2 సార్లు కర్రతో కొట్టిన కారణాన్ని బట్టి, దేవుని మహిమపరచని కారణాన్ని బట్టి వాగ్దాన భూమిలోనికి ఆయన అనుమతించబడలేదు. సౌలు మొట్టమొదటి రాజు, అమాలేకులను సంపూర్ణంగా నాశనం చేయమన్నది దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ఆయన విధేయత చూపించని కారణాన్ని బట్టి ఆయన కుటుంబం ఎలా సమసిపోయిందో మనం చూస్తున్నాం. లోతు భార్య, అబ్రహాము యొక్క సహోదరుని కుమారుని భార్య, అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ వారసత్వం కలిగినటువంటి కుటుంబంలో నుండి వచ్చి దేవదూతల చేత సొదొమ గొమొర్రా పట్టణముల నుండి బయటికి లాగబడినటువంటి స్త్రీ, ఆమె ఎక్కడికైతే పొమ్మని చెప్పాడో ఆ స్థలానికి దాదాపుగా చేరుకునే సమయంలో వెనక చూసి దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించి రాలిపోయినట్టుగా చూస్తున్నాం. ఆకాను దేవుని యొక్క అద్భుత కార్యాలను తన భౌతికమైనటువంటి నేత్రాలతో చూశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును దేవుడు నడిపించటం, వారికి ఆకలిని తీర్చటం, బండలో నుండి నీళ్లు రావటం, ఆకాశం నుండి మన్నా పడటం, పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె దేవుడు వారిని నడిపించడం, అద్భుతంగా ఎరికో గోడలు 7 రోజులు ప్రదక్షిణ చేసిన తర్వాత అవి మరి పెంకుటిల్లులా పడిపోవటాన్ని భౌతిక నేత్రాలతో చూసి దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ, శపితమైన దానిని నీవు తాకకూడదు. ఆశించి ఆజ్ఞకు అవిధేయత చూపించి ఆయన చరిత్ర ఎలా ముగిసిందో గ్రంథస్థం చేయబడింది. అననీయ, సఫేరా మరి ఆ ఇద్దరు భార్యాభర్తలు వారు
దేవుని ఆజ్ఞకు ఏ విధంగా అవిధేయత చూపించి ఇద్దరు కలిసి అబద్ధమాడిన కారణాన్ని బట్టి, ఇద్దరు ఏకీభవించి తప్పులో ముందుకు సాగిన కారణాన్ని బట్టి వారి చరిత్ర ఎలా ముగిసిందో అన్నది మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞను ఒక్కసారి అవిధేయత చూపిస్తే వారి జీవితాలు అలా చరిత్రలో ముగిసిపోయాయి కదా. మరి కృపాకాలంలో ఉన్నాం కదా, మరి ఏ చేసినా నడిసిపోతుందండి, ఏ చేసినా చెల్లుబాటు అవుతుందండి, ఏ చేసినా ఏమవుతుందిలేండి అయినప్పుడు చూసుకుందాంలే. మరి కృపాకాలంలో ఉన్నాం కదా, దేవుడు మారాడు అని అనుకుంటున్నారా? లేక ఆయన స్థాయి కొంచెం మెత్తబడిందని అనుకుంటున్నారా? ఇప్పుడే స్తుతి ఆరాధనలో ఒక పాట పాడారు. ఆ పాటలో ఏముంది? ఒక వచనం, ఆయన మారని దేవుడు. ప్రియులారా, లోకములో అన్నీ మారుతూ ఉండవచ్చు, కానీ మారని దేవుడు మనకున్నాడు. ఆ మారని దేవుడు ఆజ్ఞ అతిక్రమము పాపం అంటున్నాడు. పాపము వలన వచ్చే జీతము మరణం అంటున్నాడు. ఆ మరణాన్ని తాను పొంది మనిషివైన నీకు నాకు, చపల చిత్తులమైనటువంటి నీకు నాకు, పడిపోయే మనస్తత్వం ఉన్నటువంటి బలహీనులమైనటువంటి నీ ఎడల నా ఎడల తన కృపను చూపిస్తూ ఆయన మనల్ని విమోచించి తన శక్తిని మనకు ప్రసాదించి తన సాక్షిగా ఈ లోకములో బ్రతకమని బ్రతికించడానికి ఆశపడుతున్నటువంటి దేవుడు తన ఆజ్ఞల వెలుగులో మనల్ని నడవమంటున్నాడు. దేవుని బిడ్డ, ఆ రోజు ఆ భక్తులు పాపం చేసిన రోజు రాలిపోయారు. ఈరోజు నీవు నేను పాపము చేయడానికి కృపాకాలంలో ఉన్నాం కాబట్టి వీఆర్ నాట్ లైసెన్స్ టు సిన్. రిమెంబర్ దిస్. భయముతో వణుకుతో మన జీవితాలను మనం కాపాడుకోవాలి. ప్రియులారా, దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆదాము అవ్వలతో దేవుడు ఏం చెప్పాడండి? పండును తినొద్దన్నాడు. ఇదేం భారమా? అమాలేకులను సర్వనాశనం చేయమన్నాడు. అదేమన్నా భారమా? మరి శపితమైన దానిని ముట్టొద్దన్నాడు. భారమా? ఆ శాపగ్రస్తమైనటువంటి దేశము నాశనమవుతుంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమవుతుంటే వెనకకు తిరిగి చూడొద్దన్నాడు. భారమా? ఇందులో ఏం భారం ఉంది అక్కడ? అయినా ఆ ఆజ్ఞలను పెడచెవిన పెట్టిన కారణాన్ని బట్టి మూల్యాన్ని చెల్లించారు. ప్రియులారా, హైదరాబాద్లో ఎందుకర్రా నువ్వు లెఫ్ట్ సైడ్లోనే నడుపుతావు వెహికల్, రైట్ సైడ్లో ఎందుకు నడపొద్దు? నా ఇష్టం పోయి హైదరాబాద్లో రైట్ సైడ్లో నేను నడుపుతా అంటే నడిపి చూడు ఒకసారి, పోలీసు వాడు పట్టుకుంటాడు నేను. రూల్ అంతే, నీవు లెఫ్ట్ సైడ్లో నడపాలే రూల్. హైదరాబాద్లో అయితే లెఫ్ట్ సైడు, అమెరికాలోనైతే రైట్ సైడు. అది రూల్ అంతే. అమెరికాలో రైట్ సైడ్లో నడుపుతున్నారు కాబట్టి నేను కూడా రైట్ సైడ్లో నడుపుతాను, తప్పేమండి అండి అని వితండవాదం చేస్తావంటే చేయమండి. హెల్మెట్ పెట్టుకోవాలి, అది రూల్. కార్ నడుపుతుంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అది రూల్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ అన్ ఆర్డర్. ప్రియులారా, మనుషులు నియమించిన ప్రతి ఆజ్ఞకు విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నావే, మరి దేవుని ఆజ్ఞకు నువ్వు విధేయత చూపిస్తున్నావా? దేవుని బిడ్డ, హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని సూచనప్రాయంగా విషయాలను దేవుడు రాయించాడు. అందులో దేవుడు మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలలో ఈ విధంగా అంటున్నాడు. హెబ్రీ 3:16-17. విని కోపము పుట్టించిన వారెవరు? ఎవరయ్యా దేవునికి కోపం తెచ్చింది? దేవునికి కోపము తెచ్చింది అన్యుడు కాదు, దేవునికి కోపము తెచ్చింది మరెవరో కాదండి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఐగుప్తులో నుండి విడిపించబడి మోషే నాయకత్వములో ఐగుప్తులో నుండి వాగ్దాన దేశములోనికి నడిపించబడుతున్న ఆశ్చర్య కార్యాలను చూసినటువంటి వారు, 10 తెగుళ్ల చేత దేవుని చేత విడిపించబడి దేవుని యొక్క కృపా బాహుళ్యాన్ని బాహువును అనుభవించినటువంటి వారు, అడుగడుగునా ప్రతిరోజు అద్భుతాలను అనుభవిస్తున్నటువంటి వీరే కదా దేవునికి కోపాన్ని పుట్టించింది. దేవుని బిడ్డ, వారందరి జీవితాలు ఎలా ముగిసిపోయాయో
దేవుని వాక్యంలో దేవుడు గ్రంథస్థము చేశాడు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెనో, ఎవరి మీద కోపగించాడండి? విడిపించినటువంటి వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకించబడినటువంటి జనాంగమును పైననే దేవుడు విసిగిపోయాడండి. 40 ఏండ్లు నడిపించిన వారి పైననే ఆయన కోపగిస్తున్నాడు. పాపము చేసిన వారి మీదనే కదా. పాపము చేశారు, 40 సంవత్సరాలు సనిగారు, గునిగారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. ఎందుకైరా విడిపించినటువంటి దేవుడు వారిని రాలిపోవడానికి అనుమతించాడు అంటే దేవుని ఆజ్ఞను వారు పెడచెవిన పెట్టారు. ప్రియులారా, హిమాలయ పర్వతాలను ఎక్కుతుంటే లాస్ట్ 900 meters ఈజ్ కాల్డ్ డెత్ జోన్. అంటే ఆ పర్వత శిఖరాన్ని అధిరోహించేవారు దాదాపుగా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది అక్కడ చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత వారి యొక్క శవాలను కిందికి తీసుకుని వచ్చే పరిస్థితి కూడా వారికి ఉండదండి. అంటే వాడు చనిపోతే ఇంకా అంతే. అలాంటి ఒక పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. 40 సంవత్సరాలు దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని చూసి ఆయన మాటను వినని, ఆయన ఆజ్ఞను అవలంబించని వారిపైన దేవుడు కోపగించి వారందరూ కూడా అరణ్యములో రాలిపోయే పరిస్థితుల్ని దేవుడు కల్పించాడు. కారణం ఏమిటంటే దేవుని మాటను, ఆజ్ఞను వారు మేరారు. మరొక దృష్టాంతాన్ని దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. హెబ్రీ 3వ అధ్యాయము 12 నుండి 15 వచనాల్లో చూస్తే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం. ఆ రోజు వారు విడిచిపోయారండి. అబ్బా, ఎలా చేశారా? ఆదాం ఎలా చేశాడు? అవ్వ ఎలా చేసింది? సౌలు ఎలా చేశాడు? ఆకాన్ ఎలా చేశాడు? మరి అననే సఫేర్ ఎలా చేశారు? లోతు భార్యకు అసలు బుద్ధి ఉందా? ఎందుకు వెనక్కి తిరిగిందరా అని మనం అనడం ఇప్పుడు చాలా ఈజీ. కానీ మనము కూడా అలాంటి పరిస్థితుల్లోనే వెళుతున్నామన్నది గ్రహించగలుగుతున్నావా? దేవుని బిడ్డ, దేవుడు దుష్టాంతరంగా ఎందుకు రాయించాడంటే ఆ జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే మనసు నీకు కూడా ఉన్నది. పాపానికి ఆకర్షితునివయ్యే మనసు నీకు కూడా ఉన్నది. దేవుని ఆజ్ఞను తుంగలో తొక్కే మనస్తత్వము, వైఖరి నీలో, నాలో, అందరిలో ఉన్నది. కాబట్టి దేవుడు వీటిని దుష్టాంతరంగా ఆయన రాయిస్తున్నాడు. విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఆదివారం వచ్చాం, పాటలు పాడాం, దేవుని స్తుతించాం, హల్లెలూయా అన్నాం, కానుకేసాం, భోజనం తిన్నాం, బయటపడ్డాం. ఇంకా తర్వాత మమ్మల్ని అడిగేటోడు ఎవడు లేడు. ఏది చేసినా నా బ్రతుకు నన్ను ఎవడు అడగొద్దండి, అంత సీనుందా అని అంటున్నావా? దేవుడి మాటలు రాయించాడమ్మా. జాగ్రత్త, జాగ్రత్త. పడిపోయే పరిస్థితి ఉన్నది, లోకంతో పెనవేసుకునే పరిస్థితి ఉన్నది, లోకము నిన్ను గెలిచే పరిస్థితి ఉన్నది. ఆ రోజు విడిపించబడినటువంటి ఆ జనాంగము వాగ్దాన దేశానికి వెళ్ళకమునుపు ఆ మార్గములో వారు నశించిపోయారు. రక్షించబడినటువంటి నీవు ఆ రక్షణను కాపాడుకోకపోతే, ఆ పరిశుద్ధతను కాపాడుకోకపోతే, దేవుని సన్నిధిలో నీతిగా, యథార్థంగా, నమ్మకంగా, పవిత్రంగా జీవించకపోతే, దేవుని సన్నిధానములోనికి, ఆ వాగ్దానములోనికి వెళ్ళక మునుపే రాలిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ దుష్ట హృదయము నీలో ఉండకుండా నీ హృదయాన్ని నువ్వు పదిలపరుచుకొని జాగ్రత్తగా బ్రతకాలి. ఎప్పుడు? ఒక 30 ఏళ్ళైన తర్వాత కాదండి. నేడు అనబడు సమయముండగానే, నేడు అను సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనడి. ముందు 15 వచనం ముందుకు చదువునానా. నేడు మీరు ఆయన శబ్దము విన్న ఎడల, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె హృదయములను కఠినపరచుకొనకుడని, మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమ చేత, పాపము వలన కలుగెడి భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. కఠినపరచబడే పరిస్థితి ఉందమ్మా. మందు తాగితే వానికి 1 గంట సేపు, మరి 2 గంటలు, ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తాగలే కాబట్టి మనకు అనుభవం లేదు. ఎనస్థీషియా ఇస్తే మరి ఒక 4 గంటలో 5 గంటలో, పెద్ద ఆపరేషన్ అయితే ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. కానీ సర్జరీ తర్వాత కాన్షియస్కి తెచ్చి ఎనస్థెటిస్ట్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది తేవటం ఆయన రూల్ అది.
కాబట్టి సర్జరీ ఇచ్చేంత వరకు ఆయనను మత్తులో ఉంచుతారు. ఆ తర్వాత కాన్షియస్కి వస్తాడు. నొప్పి ఆయనకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ప్రియులారా, మరి మందు దాగినోడికి ఎంతసేపు మత్తు ఉంటుందో తెలియదు, కానీ ఆ మత్తు వెళ్ళిన తర్వాత వాడు మళ్ళా నార్మల్ అవుతాడు. కానీ ఈ పాపం అనే మత్తు ఎలా ఉంటుందో తెలుసా? భ్రమలో పెడుతుంది. నిన్ను ఎంతవరకు పెడుతుందంటే, నువ్వు నరకము తలుపు దగ్గరికి వెళ్ళే వరకు కూడా నిన్ను భ్రమలోనే పెడుతుంది. నువ్వు మంచోనివి, నీ అంత గొప్పోడు లేడు, నీ అంత నీతిమంతుడు లేడు, నీ అంత పరిశుద్ధుడు లేదు, నీ జీవితము భయంకరంగా ఉండవచ్చు. కానీ వాడు నిన్ను ఎలా భ్రమ పెడతాడంటే, పాపము నిన్ను ఎలా వంచిస్తుందంటే, నీ అంత పరిశుద్ధుడే లేడన్నట్టుగా అది వంచి నిన్ను నడిపించే పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి అపోస్తులుడైనటువంటి పౌలు మరి ఈ పత్రిక ద్వారా భ్రమపరిచే పరిస్థితుల్లో నుండి మనం ముందుకు రావాలి. దేవుని బిడ్డ, కృపాకాలములో ఉన్నటువంటి నీవు, విడిపించబడినటువంటి నీవు, రక్షించబడినటువంటి నీవు, పరిశుద్ధునిగా నీతిమంతునిగా తీర్చబడినటువంటి నీవు, ఆ వాగ్దాన దేశములోనికి వెళ్ళక మునుపు, దేవుని సన్నిధానానికి చేరక ముందు నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అరణ్యములో రాలిపోయారు. ఎందుకు? ఆయనకు కోపము పుట్టించారు, ఆయన మాటను వినలేదు, ఆయన ఆజ్ఞను వారు ఉల్లంఘించిన కారణాన్ని బట్టి అరణ్యములో అనాథలుగా చనిపోయిన పరిస్థితి. నీకు నాకు మన జీవితాలలో ఆ పరిస్థితులు రాకుండా ఉండడానికి దుష్టాంతరంగా దేవుడు ఈ విషయాలను రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం ఏమని ఘోషిస్తుందంటే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి. ఎందుకు ఈ మూటలు రాయించాడండి? విడిచిపెట్టి, నా బతికేదో నేను బ్రతుకుతాను, నాకు దోసిందేదో నేను చేస్తాను, నేను చేస్తుందే భక్తి అని అనుకునే భ్రమలో బ్రతకొద్దు. అలా కొట్టుకొని పోయే పరిస్థితుల్లో మనం ఉండొద్దు. వాటిని విశేష జాగ్రత్త కలిగి మనం ఉండాలి. తెలుగు పదాలు చాలా అద్భుతంగా రాయబడ్డాయి బైబిల్లో, విడమర్చి చదవాలమ్మా. విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ అబౌట్ ఎవ్రీ యాక్షన్ దట్ యు ఆర్ డూయింగ్. దేవుని వాక్యములో దేవుడు రాయించినటువంటి మాట ఏమిటంటే విశేష జాగ్రత్త. పేతురు ఎవరు? యేసు ప్రభువుకు అతి ప్రాముఖ్యమైనటువంటి శిష్యుల్లో అగ్రగామి అయినటువంటి వ్యక్తి. ఆయన ఎంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి అంటే, ఆయన మాటలు విని దాదాపుగా 7 నుండి 8 మంది శిష్యులు యేసు ప్రభువును విడిచిపెట్టి ఆ పాత వృత్తిలోనికి వెళ్ళారండి. అంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి, యేసు చేసిన ప్రతి అద్భుతాన్ని చూసినటువంటి వ్యక్తి, యేసు మాటలలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి వ్యక్తి. మరి దేవుడు ఏ విధంగా గాలి తుఫాను గద్దించి ఆయన యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ప్రపంచానికి చూపించాడో, భౌతిక నేత్రాలతో చూసినటువంటి ఈ పేతురు ఎలా వెళ్ళిపోయాడమ్మా? ఆ పేతురు కూడా వెనక జారిపోయాడమ్మా. ఆ పేతురు కూడా వెనక జారిపోయాడు. ఆ పేతురు కూడా దేవుణ్ణి ఎరగనని పొంకాడమ్మా. కానీ కృప కలిగిన దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చి ఆయనను స్థిరపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఈ వర్తమానం నిందించడానికి కాదు, నిన్ను ప్రోత్సహించడానికి వినిపిస్తున్నాడు. పేతురును అర్థం చేసుకున్న దేవుడు, పేతురును స్థాపించినటువంటి దేవుడు, పేతురు జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నీ బలహీనతలను అర్థం చేసుకుంటాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. నిన్ను నిందించే దేవుడు కాదు, నిన్ను దూషించే దేవుడు కాదు, నిన్ను భ్రమ పెట్టే దేవుడు కాదు, నిన్ను భ్రాంతిలో నడిపించే దేవుడు కాదు. కానీ నిన్ను అర్థం చేసుకొని నిన్ను తన చేతుల మీద ఎత్తుకొని నిన్ను కృపతో నడిపించే దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. నిన్ను దీవించడానికి, నిన్ను వాడుకోవడానికి, నిన్ను ఒక శక్తిగా మలచడానికి. ప్రియులారా, ఈ విన్నటువంటి విషయాలను విడిచిపెట్టి మన ఆలోచనతో మనం వెళ్ళటం కాదు, కానీ దేవుని ఆలోచనతో వెళ్ళాలి. అందుకనే 4వ అధ్యాయం 1వ వచనం హెబ్రీవ పత్రికలో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మనం వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా as long as you're alive, God is giving you an opportunity. Still you have a chance to repent, realize and turn back to Him. Whatever may be your past, whatever may be your struggle, God can understand and God can heal you and give you His salvation. దేవుని బిడ్డ, ఈ వాగ్దానము నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుమో. ప్రియులారా, దేవుని వాక్యం ఎంత బ్రతిమలాడుతూ రాస్తున్నాడమ్మా.
తప్పిపోతావేమో. ఆ వాగ్దానము నీకు నిలిచి ఉండగానే ఈ భ్రాంతిలో పడిపోయి, లోకములో పడిపోయి, వ్యసనములో పడిపోయి, బలహీనతలో పడిపోయి కొట్టుకొని పోతావేమో. కాబట్టి భయము కలిగి బ్రతకాలి. దేవుని బిడ్డ, ఈ లోకంలో భయంతో మనం బ్రతకాలి. విచ్చలవిడిగా బ్రతకడం కాదు, ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, నీచంగా బ్రతకడం కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయముతో బ్రతకడం అనేది మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథములో దేవుని మాట భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు మనిషికి ఎంత అవసరమో అంత సంపూర్ణంగా, పరిపూర్ణంగా, ఎంతో వివరంగా, విశదంగా దేవుడు వివరించాడమ్మా. మరి వివరించబడినటువంటి మాటలకు విధేయత చూపించి ఆ వాక్యపు వెలుగులో మనము నడవాలి. సులువుగా మనల్ని చిక్కులో పెట్టే ప్రతి పాపము నుండి ప్రభువా నన్ను తప్పించుమని ప్రతిరోజు దేవుని యొక్క కృపపై ఆధారపడుతూ ఈ లోకంలో మనం నడవాలి. ఈ లోకములో శోధనలు ఉన్నాయి, ఈ లోకములో పాపం ఉన్నది, ఈ లోకములో అక్రమం ఉన్నది, ఈ లోకములో అన్యాయం ఉన్నది. ఆ పరిస్థితుల్లో మనం ఎరగా మార్చబడకుండా, ఆ పరిస్థితులకు అతీతంగా ప్రభు సాక్షిగా ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే ఆయన కృపపై ఆధారపడి ముందుకు వెళ్ళాలి. 40 సంవత్సరాల క్రితము వాగ్దాన దేశములోనికి, ఐగుప్తులో నుండి విడిపించబడినటువంటి ఆ తరమంతటిలో ఇద్దరు మాత్రమే వెళ్ళారంటే వారి యొక్క అక్రమము, వారి యొక్క అవిధేయత, వారి యొక్క తిరుగుబాటు, వారి యొక్క మొండితనం ఎంత స్థాయిలో ఉన్నదో ఒక్కసారి ఊహించండి. ఆ తరమంతా కూడా రాలిపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను వారి కన్నా మిన్నా అని దేవుడు చెప్పటం లేదు, కానీ అలాంటి పరిస్థితి నీకు కూడా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, దేవుని మాట ఏ పరిస్థితిలోనైనా నీవు విధేయత చూపించాలి. మా బంధువు కాబట్టి నేను ఇలా చేయొచ్చిందని కొన్ని పరిస్థితులు మీకు అర్థం కాదు పాస్టర్ గారు. కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని సంతోషపెట్టడానికి ఆ పనులు చేయాలి. కష్టమైనా చేయాలనిపిస్తుంది. కష్టమైన ఎవడినో సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితము మరి మరోలా ఉంటుందన్నది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, జీవితం ఒక నిత్య రణరంగం. యు కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎ రిలాక్స్డ్ లైఫ్. When you think that I am relaxed, that means you have already lost the battle. Every day is a battlefield for you and me in this world. మరి ఆ రణరంగములో ఆ జీవితాన్ని, జయ జీవితాన్ని, నిత్యము యుద్ధ క్షేత్రములో మనమున్నాం. శోధనలు నిరంతరం మనల్ని తాగుతుంటాయి. ఇశ్రాయేల్ దేశం పైన ఐరన్ డూమ్ అనే ఒక వ్యవస్థను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఐరన్ డూమ్ ఎలా పనిచేస్తుందంటే, చుట్టూ ఉన్నటువంటి 13 దేశాలలో నుండి, శత్రు దేశాలలో నుండి ఏ క్షిపణి వచ్చి వారి దేశంలో వ్యక్తులను నాశనం చేయడానికి, వ్యవస్థల్ని నాశనం చేయడానికి, ఆస్తిని నాశనం చేయడానికి అవి సంధించబడతాయో వాటిని గాలిలోనే నాశనం చేయడానికి 24 గంటలు అది పనిచేస్తుందండి శక్తివంతంగా. ఈరోజు నీవు నేను బ్రతికినంత కాలము నిత్యము శత్రువు మనతో యుద్ధం చేస్తాడండి. నీవంటే శత్రువుకి ప్రేమ లేదు, నీవంటే వానికి అస్సలు ఇష్టం లేదు. మరి ముఖ్యంగా దేవుని మార్గంలో నీవు నడుస్తుంటే నిత్యము నిన్ను నిరుత్సాహపరచాలని ఆ చీకటి ఆత్మలు నిరంతరం నీ పైన అవి అటాక్ చేస్తుంటాయి. గమనిస్తున్నావా? జాగ్రత్తగా లేకపోతే, ప్రార్థనలో నీవు లేకపోతే పడిపోయే అవకాశం ఉన్నది. లోతు భార్య ఒకే క్షణములో పడిపోయింది. పేతురు ఒకే క్షణములో పడిపోయాడు. సౌలు ఒకే క్షణములో పడిపోయాడు. దేవుని బిడ్డ, బలవంతుడైనటువంటి సంసోను కూడా ఆ బలహీనతలో ఆ వేశ్య యొక్క మాటలకు లొంగిపోయాడు. దేవుని వాక్యము 22వ కీర్తనలో 22వ సామెత 22వ అధ్యాయంలో ఒక మాట రాయబడినది, యెహోవా శాపము నొందినవాడు వేశ్యకు బలి అయిపోతాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, నీవు నేను శాపగ్రస్తులము కాదు, నీవు నేను ఆశీర్వదించబడినటువంటి జనాంగము, నీవు నేను దేవుని సంకల్పముతో రక్షించబడినటువంటి జనాంగము, దేవుని కొరకు బ్రతకడానికి పిలువబడినటువంటి జనాంగం. ఎలా బ్రతకాలి అంటే, ఈ యుద్ధ క్షేత్రములో నిత్యము రణరంగము ఉన్నటువంటి ఈ స్థలములో దేవుని సాక్షులుగా మనం బ్రతకాలి. చదవబడినటువంటి కీర్తన 62 దావీదు కీర్తన ఆ ఒక నమ్మకమైన జీవితాన్ని నిత్య యుద్ధ క్షేత్రములో, నిత్య రణరంగములో ప్రభువు కొరకు ఎలా నీతిగా బ్రతకాలి అన్న వైఖరిని
దావీదు తన అనుభవం ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత నమ్మకమైన వాడు, తనను నమ్మిన వారిని ఎలా రక్షిస్తాడన్నది అనుభవాలలో నుండి వెల్లు ఉబికిన కీర్తన ఇది. 150 కీర్తనలో 4 కీర్తనలు మనం చూస్తాం. అవి దేవుని నమ్మకత్వాన్ని గురించి మాట్లాడతాయి చాలా గంభీరంగా. ఒకటి 37వ కీర్తన, రెండవది 46వ కీర్తన, మూడవది 62వ కీర్తన, నాలుగవది 121వ కీర్తన. దేవుణ్ణి నమ్మి ధైర్యంగా, నిర్భయంగా, నిశ్చింతతో, ఎంతో సమాధానముతో అతి విపరీత పరిస్థితులలో ఎలా జీవించాలో వివరంగా రాయబడినటువంటి కీర్తనలమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నిశ్చింతగా ఎలా బ్రతకాలి, నిత్యము నీ చుట్టూ యుద్ధమున్నా, నిత్యము శోధనలు నిన్ను తాకుతున్న ఆలోచనలో కూడా పవిత్రంగా, నమ్మకంగా, యథార్థంగా, దేవునికి ఇష్టడిగా నీవు బ్రతకడం ఎలానో అన్నది జయ జీవిత అనుభవం ద్వారా ఆయన రాసినటువంటి మాటలను ఆయన ఇక్కడ వర్ణిస్తున్నాడు. ప్రియులారా, 37వ కీర్తన, అదే విధంగా 62వ కీర్తన, ఈ 2 కీర్తనలు కూడా దావీదు తన స్వయ అనుభవంతో రాస్తున్నటువంటి మాటలు. 46వ కీర్తనను కోరహు కుమారులు రచించారు. 121వ యాత్రా కీర్తన మరి మనం చూస్తున్నాం. మరి ఈరోజు 62వ కీర్తనలో నుండి ఒకే ఒక్క వచనంలో నుండి ఆయన అనుభవంలో నుండి నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, మరి దేవుడు ఎంత నమ్మకమైనటువంటి వాడన్నది నీవు నేను గమనించబోతున్నాం. ఆ పరిస్థితులలో దావీదు, తాను ఉన్నటువంటి కఠినమైన పరిస్థితులలో దావీదు దేవునిపై ఆధారపడ్డాడు. ఈరోజు నిత్యము యుద్ధ క్షేత్రంలో మనం ఉన్నాము. చుట్టూ రణరంగమే, చుట్టూ శత్రువు మనల్ని కూలగొట్టడానికి, ఆత్మీయంగా మనల్ని పతన స్థితిలోనికి నడిపించడానికి, మనము కలిగి ఉన్నటువంటి ధైర్యాన్ని, మనం కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని, మనము కలిగి ఉన్నటువంటి యథార్థమైన నీతియుక్తమైన జీవితాన్ని కూలదోయడానికి నిత్యము వాడు మన పైన పోరాటం చేస్తూనే ఉంటాడు. ఏ రోజు కూడా వాడు పోరాటం ఆపడండి. నీ ఊపిరి ఆగే వరకు ఈ లోకంలో నీ పైన వాని యొక్క పోరాటము నిరంతరము వాడు సలుపుతూనే ఉంటాడు. అలాంటి పరిస్థితిలో మనం ఎవరిపై ఆధారపడాలి? ఎవరిపైన ఆధారపడాలి అంటే దావీదు తన అనుభవం ద్వారా ఒక అద్భుతమైనటువంటి రాజుగారు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే దేవుని పైన మనం ఆధారపడాలి. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మీ జీవితం దేనిపై ఆధారపడి ఉంది? ఈ ఉదయకాలము ఈ కీర్తనను మనం ధ్యానం చేస్తుండగా నీ జీవితం దేనిపై ఆధారపడినది? నీ బంధువుల పైననా, నీ చదువు పైననా, నీ ధనము పైననా, నీ తలాంతు పైననా, మరి దేనిపైన నువ్వు ఆధారం చేసుకొని నీ జీవితాన్ని ఈ నిత్య యుద్ధ క్షేత్రములో, నిరంతరము ఈ రణక్షేత్రములో నిలుచున్నటువంటి నీవు సాతాను నుండి వచ్చే ప్రతి అగ్నిబాణాన్ని ఎదుర్కొని, ప్రతి శోధనను ఎదుర్కొని, నిన్ను సులువుగా చిక్కులో పడవేసే ఉరిలో నుండి తప్పించుకొని ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి అంటే, శోధనలో జయ జీవితాన్ని నువ్వు జీవించాలి, ఆలోచనలో కూడా పవిత్రంగా నీవు బ్రతకాలి అంటే రహస్యమేమిటో ఆయన విడమరిచి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే, సొంత కుమారుడైనటువంటి అబ్షలోము ఆయనను చంపడానికి వెతుకుతున్నాడు. ఎంత నీచమైన పరిస్థితి అమ్మా! కన్న కుమారుడు తండ్రిని చంపడానికి చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? అధికారం అలాంటిది. అధికారం ఎంత భయంకరమైందంటే, నాన్న చూడడు, అమ్మ చూడదు, రక్త బంధాన్ని చూడదు, ఏది చూడదండి. అధికారం అనే మత్తు అంత భయంకరమైంది. ఆ మత్తులోనికి వెళ్ళినటువంటి ఈ కన్న కుమారుడు క్రమక్రమంగా ఆయన పథకం ప్రకారము ఓపికతో ప్రణాళికాబద్ధంగా ప్రవర్తిస్తూ అన్ని విషయాలు ఎంతో చక్కగా ఆయన ఏర్పరచుకొని ఆ రాజ్యములో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి బుజ్జగించి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని వారిని ఆయన పక్షంగా మలుచుకున్నాడు. ఒక పరిస్థితి ఏర్పడింది. రాజు పైననే వ్యతిరేకత బాహుట ఎగిరేయబడింది. ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదు కన్నా అబ్షలోముని అతిగా ప్రేమించే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని ఎంత అద్భుతంగా 2వ సమూయేలు గ్రంథము 15 నుండి 18 వచనాలలో, 18 అధ్యాయాలలో, అంటే 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17, 18 అంటే 4 అధ్యాయాల్లో చాలా వివరంగా దేవుడు సువిస్తారంగా రాశాడండి. మరి రాయబడినటువంటి ఆ విషయాలను మనం గమనిస్తే దావీదు మామూలు మనిషి కాదండి. దావీదు మామూలు మనిషి కాదు, ఒక గొప్ప యుద్ధ వీరుడు. గొల్యాతుతో
యుద్ధం చేయడానికి, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుతో యుద్ధం చేయడానికి 40 రోజులు భయంతో వణికిపోతున్నారండి. అక్కడికి వెళ్ళి బ్రదర్ లెట్ us ప్రే అంటలేడు. మనలో కొంతమందిని ఏమైనా పని చేయమంటే లెట్ us ప్రే బ్రదర్ అంటాడు. ప్రేయర్ చేయడానికి టైం ఉంది, యుద్ధం చేయడానికి కూడా టైం ఉంది బ్రదర్. దావీదు వెళ్ళి లెట్ us ప్రే, నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి, మీరందరూ ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చెప్పట్లేదండి. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు. హల్లెలూయా. అంత రోషము కలిగినటువంటి వ్యక్తి, అంత ఖచ్చితమైనటువంటి వ్యక్తి, దేవుని పైన అంత ప్రగాఢ నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి అమ్మా. అలాంటి ఒక యుద్ధ వీరుణ్ణి నిత్య కురుక్షేత్రములో నుండి బయటికి వచ్చి యుద్ధ క్షేత్రములో నిలిచి గెలిచినటువంటి ఒక ధీరుణ్ణి చంపడానికి ఆ కుమారుడు ప్రణాళికాబద్ధంగా ఆ రాజ్యములో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ, సైన్యాధిపతులను కూడా తన వశం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా తండ్రిపైకి ఆయన యుద్ధానికి వస్తున్నటువంటి వేళ, తండ్రి అంత యోధుడైనటువంటి వాడు, గొల్యాతు తల తెగ నరికినటువంటి ఈ యుద్ధ వీరుడు, భయము ఎరగనటువంటి ఈ ధీరుడు ఆ పరిస్థితిలో ఆయన ముందుకు వెళుతున్నాడు. ప్రియులారా, దావీదు చరిత్రను మనం గమనిస్తే పెళ్లి చేసుకోవాలంటే ఈ దినాల్లో మొగోళ్ళు కట్నం అడుగుతున్నారు. ఆ దినాల్లో మొగోళ్ళు కాదు, మొగోళ్ళు ఓలి ఇచ్చేవారు. ఓలి అంటే కట్నం టైప్ అన్నమాట. సౌలు రాజు కుమార్తె అయినటువంటి మిఖాయేలును నీవు పెళ్లి చేసుకోవడానికి సౌలు అసలు ఆమెను ఉరిగా ఇస్తున్నాడు ఆయనకు, అది వేరే విషయం. అయితే దావీదు ఏమంటాడంటే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు ఆ మాటలు చూస్తాం. మరి ఆమెను చేసుకోవడానికి దావీదు ఏం షరతు పెట్టాడో తెలుసా? ఫిలిస్తీయుల యొక్క 100 ముందోళ్ళు నువ్వు తీసుకొని రావాలి. 100 అడిగితే నేను 200 తీసుకొని వచ్చాడు. మామూలుడు కాదు. రాజుగారిని ఒప్పించి తన కుమార్తెను వివాహం ఆడాడు మిఖాయేలును. దేవుని బిడ్డ, మరి అంత గొప్ప ధీరుడు శత్రువు శిబిరానికి వెళ్ళి శత్రువునే క్షమించే ఔన్నత్యము కలిగినటువంటి వ్యక్తి అండి. ఇంత గొప్ప వ్యక్తి విపరీతమైనటువంటి యుద్ధాలు సల్పాడు. క్రమక్రమంగా ఎదిగినటువంటి ధిరోదత్తమైన చరిత్ర ఇతనిదండి. మామూలు వ్యక్తి కాదు దావీదు. అంతటి వ్యక్తి అంత ఉన్న ఫలంగా కట్టుబట్టలతో, కాళ్లకు చెప్పులు కుండా లేకుండా అరణ్యముతో తలదాచుకునే పరిస్థితిలో కన్న కుమారుడే చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఆయన ఎలాంటి వైఖరితో నడుస్తున్నాడంటే దేవుని పైన నమ్మకంతో ఆయన నడుస్తున్నాడు. అరే, నా దగ్గర ఇంత అనుభవం ఉంది కదా, నా దగ్గర ఇంతమంది యోధులు ఉన్నారు కదా, ఇంత సైన్యం ఉన్నది కదా, ఇంత బలం ఉన్నది కదా, ఇంత అనుభవం ఉన్నది కదా, మనుషులందరూ నా వెంటే ఉన్నారు కదా అని వారిపైకి చూడటం లేదు, కానీ దేవుని పైకి ఆయన చూస్తున్నాడు. అస్థిరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడండి. ఆయన తీర్పులన్నీ కూడా న్యాయయుక్తమైనవి. ఆయన సమయములో ఆయన అన్ని సక్రమంగా, న్యాయంగా, యథార్థంగా జరిగిస్తాడని నమ్మి దేవుని పైన అపారమైన నమ్మకంతో ఆయన ముందుకు సాగుతున్నాడు. దేవుని బిడ్డ, లెర్న్ టు బి సైలెంట్ వెన్ యు ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి నమ్మినప్పుడు మౌనంగా ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి నమ్మినటువంటి దావీదు తన సొంత కుమారుడే ఆయనను చంపడానికి వస్తున్నాడు. షిమి అనే ఒక వ్యక్తి అరణ్యంలో ఆయన కుమారుడు తరుముతున్నప్పుడు ఆయన వెళుతుంటే ఆ వ్యక్తి చాలా నీచంగా మాట్లాడతాడు. అక్కడ ఉన్నటువంటి యోధులందరూ వచ్చి ఆ కుక్క లాంటి వ్యక్తి, చచ్చిన కుక్క లాంటి వ్యక్తి, వాడిని మేము చంపేస్తామంటే ఆయన ఏమంటాడో తెలుసా? మీరు ఎందుకయ్యా కల్పించుకుంటున్నారు? దేవుడు అనుమతించాడు. మౌనంగా పరిస్థితులను ఆయన అంగీకరించాడు. ప్రియులారా, నా జీవితంలో తెలియని పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు, యుద్ధ భూమి గుండా మనము వెళ్ళినప్పుడు, నిరంతరము తాకిడి గుండా మనం వెళ్ళినప్పుడు, తెలియని పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు, వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్? హీస్ టాకింగ్. ఎప్పుడైతే దేవుని పైన మనం ఆధారపడతామో ఆయన తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. హిస్ టైమింగ్ అండ్ జడ్జ్మెంట్ ఆర్ ఫినామినల్. అసాధారణమైనవండి. ఆయన సమయము, ఆయన తీర్పులు అసాధారణమైనవి. ఆయన తప్పు చేసే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించదు. అయితే ఆ దేవుని యొక్క సమయాన్ని, ఆ దేవుని యొక్క తీర్పును, ఆ దేవుని యొక్క నమ్మకత్వాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? యోహాను సువార్త 1వ అధ్యాయము 10-11 వచనాలలో రాయబడినటువంటి మాట.
యోహాను ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు, లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. క్రైస్తవుని, విశ్వాసిని, బోనఫైడ్ మెంబర్ని, 3 తరాల నుంచి క్రైస్తవుని ఇక్కడే పాదుకొనున్నా చాలా సంతోషం అన్నా, చాలా సంతోషం. కానీ ఈ దేవుడు నీకు తెలుసా? ఆ దేవుడు తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. ఆ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ లోకానికి కారణభూతుడైనటువంటి ఆ సృష్టికర్త ఆ లోకానికి వచ్చినప్పుడు ఆ లోకము ఆయనను అంగీకరించలేదు. అంధకారంలో ఉన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు పాపము వలన కలిగేది భ్రమ దేవునిపై ఆధారపడకుండా మన శక్తి పైన, మన జ్ఞానము పైన, మన ధనము పైన, మన బలగము పైన, మన పరిచయాల పైన మనం ఆధారపడే పరిస్థితిలోనికి మనం నెడుతుంది. దావీదు అలాంటి పరిస్థితిలోనికి ఆయన అనుమతించలేదు. లూకా సువార్త 24వ అధ్యాయం 16వ వచనంలో, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు, వారి కన్నులు మూయబడెను. ప్రియులారా, ఈరోజు నీ కన్నులు మూయబడ్డాయా? ఈ వాక్యంలో చెప్పబడినటువంటి దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు కదా. ఉన్నవాడు, అనువాడు, మార్పు చెందని వాడు, తన ప్రజల పక్షంగా అద్భుతాలను చేసిన దేవుడు నేటికి సజీవుడని, ఆయన వారి పక్షంగా అద్భుతాలను చేస్తాడని నమ్ముతున్నావా? పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నీవే స్పందించే ప్రయత్నం చేస్తున్నావా? దేవుని బిడ్డ, యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనంలో ఆమె అయినను ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచినట్లు చూచను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అబ్బా, ఎంత విచారం అమ్మా. యేసయ్యతోనే ఉన్నారు కానీ యేసును గుర్తుపట్టని పరిస్థితి. దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్యను నువ్వు గుర్తుపడుతున్నావా? యేసయ్య పైన నమ్మకం నీకున్నదా? నమ్మిన ఎవరిని కూడా విడిచిపెట్టడని చెప్పే ధైర్యం నీలో ఉన్నదా? దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు, క్రైస్తవుని విశ్వాసిని అంటున్నావు. చాలా గొప్ప విషయం కాదు అది. ఎందుకో తెలుసా? యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 19వ వచనం 2వ భాగంలో ఈ విధంగా, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యం నమ్మి ఇంక ఎక్స్ట్రాడినరీ పని చేస్తుంది, వణుకుతుందంట. మన వణకమంతా దయ్యము నమ్మి వణుకుతున్నది. దేవుని బిడ్డ, ఈరోజు నమ్మటమే కాదు, అది వణుకుతున్నది. నీవు నమ్ముతున్నావా? దయ్యాలు నమ్ముతున్నాయి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 15వ వచనంలో దయ్యం ఈ స్టేట్మెంట్ చేస్తుంది. ఏమని? 19వ అధ్యాయం 15వ వచనం అపోస్తుల కార్యం. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును. స్టేట్మెంట్ గమనించండి. నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని మీరెవరయ్యా? ఈరోజు దేవుడు నేను గుర్తిస్తాను, భక్తుల్ని నేను గుర్తిస్తున్నాను. అసలు నువ్వెవడు రాబాయ్? నువ్వు చాలా అనుకుంటున్నావు నేను చాలా XYZ అని. నీకు అంత సీన్ లేదు అని దయ్యం మీద పడి బట్టలు కూడా తీసి దన్నింది. కింది వాక్యంలో కలిస్తే 16వ వచనంలో ఆ విషయం చూస్తాం. ప్రియులారా, ఈరోజు దేవుణ్ణి మనం నమ్ముతున్నాం అంటున్నాం కదా. నిజంగా దేవుణ్ణి నమ్మితే సాతానుడు కూడా నీ భక్తిని గుర్తిస్తాడు. నువ్వు ఎవరిపై ఆధారపడుతున్నావో, ఎవరు నీ నమ్మకమో, ఎవరు నీ ధైర్యమో, ఎవరు నీ భరోసా, ఎవరు నీ పక్షంగా ఉన్నవాడు, నీలో ఉన్నవాడన్నది ఆయన గుర్తిస్తాడు. దేవుని బిడ్డ, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 17వ వచనంలో మరొక దయ్యం పట్టినోళ్ళే వాస్తవాలు మాట్లాడుతున్నారు. చూడండి, పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. రక్షణ మార్గాన్ని బోధించే వాళ్ళని సాతానుడు కూడా గుర్తిస్తున్నాడు, దయ్యం పట్టినోడు కూడా గుర్తిస్తున్నాడు. నువ్వు గుర్తిస్తున్నావా? ఎవడు సేవకుడు, ఎవడు కాదు, ఎవరు భక్తులు, ఎవరు కాదన్నది గుర్తించగలుగుతున్నావా? దేవుని బిడ్డ, నీ నమ్మకం వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి, వ్యవస్థలో నీ జీవితము నిర్మించబడుతుందా లేక ప్రభువును బట్టి నిర్మించబడుతుందా అన్నది నీ భౌతవ్యాన్ని నిర్ధారణ చేస్తుంది. దావీదు జీవితాన్ని మనం గమనిస్తే
62వ కీర్తనలో ఆయన పలుకుతున్నటువంటి మాట మొదటి వచనం. 12 వచనాలు ఉంటాయి, ఒకే వచనాన్ని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. 62వ కీర్తన మొదటి వచనం ఏమంటుంది? ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. దేవుని నమ్ముకున్నదండి, ఎవ్వరిని నమ్ముకోలే. ఈ లోకంలో ఎవ్వరిని నమ్ముకోవడానికి వీల్లేదండి. దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను విశ్వాసిని అని నువ్వు అంటున్నావా? సంతోషమే. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు దేవుని నమ్ముతున్నట్టు కాదు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయని చెప్పాను కదండి. దయ్యాలు నమ్ముతున్నాయి, దయ్యాలు సాక్ష్యం కూడా ఇస్తున్నాయి. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడండి. కానీ నిజంగా దేవుని నమ్మి ఆయన ఆజ్ఞకు విధేయత చూపినటువంటి వాడే. అన్నీ నేను అన్నట్టుగానే జరుగుతున్నాయంటే దేవుని నువ్వు నమ్ముకున్నట్టుగా దాని అర్థం కాదు. అడిగినవన్నీ నువ్వు పొందుకుంటున్నావంటే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావన్నది దాని అర్థం కాదండి. వీటితో పాటుగా ఊహించని పరిస్థితులలో, విపరీత గడియలలో నా అనుకున్న వారే శత్రువులైనా, కనుచూపు మేరలో కరుణించే వారే కనిపించకపోయినా, మేలుకు ప్రతిగా కీడు చుట్టూ జరుగుతున్నా, ఈ అన్యాయం నాకు ఎందుకని ఆలోచించే ధైర్యమే ఉడిగిపోయినా, దేవుడని ఆయన తన స్వభావమునకు వ్యతిరేకంగా ప్రవర్తించడని, దేవుడు నమ్మకమైన వాడని నమ్మడమే విశ్వాసం. దావీదు అదే చేస్తున్నాడు. దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తించడని ఆయన నమ్ముతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, నీ కుటుంబం పరిస్థితి ఏంటో తెలియదు, నీ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదు, కానీ దేవుడు నన్ను ఆదుకుంటాడు. దేవుణ్ణి నేను నమ్ముతున్నాను. దేవుడు నన్ను అవమానానికి అప్పచెప్పడు, నా కన్నీళ్లను తుడుస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను నిలుపుతాడు, నన్ను ఆశీర్వదిస్తాడని నమ్మగలుగుతున్నావా? పాటలైతే మస్తు పాడతాం. ఒక పాట పాడాలంటే నాకు ధైర్యం రాదండి. ఆ పాట ఏందో తెలుసా? మన దగ్గరికి ఆ రచయిత కూడా వచ్చారు. ఆయన పేరు రెవరెండ్ శ్యామ్ ప్రసాద్ గారు. జ్ఞాపకం ఉందా? రాజమండ్రి బ్రాహ్మణ్ కన్వర్ట్ శ్యామ్ ప్రసాద్ గారిని అడిగాను నేను, అయ్యా శ్యామ్ ప్రసాద్ గారు ఈ పాట ఎందుకు రాశారంటే ఆయన తన సాక్ష్యాన్ని నాకు వివరించారు. అందులో ఒక వచనం ఏంటంటే, ఆస్తులన్నీ పాడగలవా ఈ మాట? 1000 రూపాయలు తక్కువతే పంచాయతీ, ముక్కబడకపోతే పంచాయతీ, ఓటు పడకపోతే పంచాయతీ. ఈ పాట పాడుతున్నావు కదా, నీకు అన్యాయం జరిగితే, నీ తోడబుట్టిన వారు నిన్ను అన్యాయం గుండా తీసుకొని వెళితే, నా ఆస్తులన్నీ పోయినా, అనాథగా మెలిగినా, తర్వాత నెక్స్ట్ వచనం, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన. ఈ మాటలు పాడుతున్నావు, కానీ ఆ అనుభవాలలోనికి దేవుడు నిన్ను నడిపిస్తే దేవుని కొరకు నిలబడగలవా? దావీదును దేవుడు నడిపించాడు. సొంత కుమారుడే తండ్రిని చంపే పరిస్థితి, శత్రువు కూడా రావద్దమ్మా, కానీ హృదయానుసారుడైనటువంటి దావీదుకు ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో ఆయన ఆస్తులు కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు. తన పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది, తన పరిస్థితి తెలియని స్థితిలో ఉన్నది. ఆప్తులే శత్రువులుగా మారి తనను చంపడానికి వెతుకుతున్నారు. ఆ పరిస్థితిలో ఆయన అన్నీ కోల్పోయినా, అనాథగా ఉన్నా, ఆరోగ్యం క్షీణించిపోయినా, ప్రియులారా, అరణ్యంలో ఏం తిన్నాడో ఏమో దావీదు కదా. దావీదు తన కుటుంబంతో, తన పరివారంతో ఆయన అరణ్యవాసం చేస్తున్నాడు. అరణ్యంలో టాయిలెట్స్ ఉండవండి, అరణ్యంలో నీకు పోషకాహారం కలిగినటువంటి భోజనం దొరకదండి, అరణ్యంలో నీకు ఫ్యాన్లు ఉండదు, అరణ్యంలో నీకు వాటర్ ఉండదు, ప్రాపర్ వాటర్. దోమలు, ఈగలు, కీటకాలు, పరిస్థితి ఎంత. ఒక అంతఃపురంలో నుండి ఇమ్మీడియట్ గా ఈజ్ గోయింగ్ ఇన్ టు ద విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. దేవుణ్ణి నిందించటం లేదు. దేవుని బిడ్డ, చిన్న కష్టం వస్తే, చిన్న అన్యాయం జరిగితే, నిన్ను ఎవరో ఒక మాట అంటే ఊగిపోతున్నావే, అదా క్రైస్తవ భక్తి నువ్వు నేర్చుకున్నది. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మితే నీ పరిస్థితిని నేను మారుస్తా. దావీదు నమ్మాడమ్మా. మరొక పాట మనం పాడతాం, అది పరమాజీవము నాకు నివా. ఆ పాట ఎవరు రాశారో తెలుసా? రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ యేషూదన్, ఎఫ్ఎంపిబి డైరెక్టర్, ఫౌండర్. నరులెల్లలు నన్ను విడిచినను, శరీరము కుళ్ళి కృషించినను,
నశించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను. దేవుని బిడ్డ, అలాంటి ఒక పరిస్థితి నీకు వస్తే నువ్వు ఉంటావా? ఈరోజు కుటుంబాలలో దేనికర్రా కొట్లాట? తోబుట్టుల్లో ఎందుకర్రా కొట్లాట? వాడు సంపాదించిందే లేదు, నాన్న సంపాదించిందో అమ్మ సంపాదించిందో ఆస్తి, కానీ ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. కోర్టులకు వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళుతున్నారు. నాన్న అమ్మ ఒకవేళ బ్రతికుంటే వాళ్ళు ఎంతగా వేదన చెందారు. ఈ ఆస్తినిచ్చి వీళ్ళను కొట్లాటలు పెట్టానా? దేవుని బిడ్డ, అలాంటి ఒక పరిస్థితిలో ఆయన ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నాడు, ఆయన ఎంత గొప్పగా స్పందిస్తున్నాడంటే ఆ కుమారుణ్ణి ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆ కుమారుడు హతమైపోయాడు ఆయన స్వీకృత అపరాధాన్ని బట్టి, అది వేరే విషయం. కానీ తన నమ్మకము, తన వైఖరి ఎంత ప్రస్ఫుటంగా ఈ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడంటే 7వ వచనం, 62వ కీర్తన 7వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్స్ దిస్ ఈస్. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నీకు మహిమనిచ్చే దేవుడమ్మా. నీ కష్టాలలో, నీ కన్నీళ్లలో, నీ అవమానాలలో నేను చుట్టూ చంపడానికి వెతుకుతున్నటువంటి వారు, నీ ప్రతి మాటకు పెడార్థాన్ని చూస్తున్న వారు, నీ ఔన్నత్యంలో నుండి నిన్ను తోసివేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ నీ రక్షణకు, నీ మహిమకు ఆధారము దేవుడని నీవు నమ్ముతున్నావా? ఆ 6 వచనాలలో ఎంత అంతంగా, అద్భుతంగా దావీదు మహారాజు వివరిస్తూ ఆయన నమ్మకము ఎవరిపైన ఉన్నదో ఆయన మాట్లాడుతున్నాడండి. తన కష్టమే తనకు ఇష్టంగా మార్చుకున్నాడు, తన బాధలే తన బలంగా మార్చుకున్నాడు, తన బలమే అవమానకరంగా మార్చబడినటువంటి వేళ తన అవమానం తన ఆశ్రయంగా మలుచుకున్నాడు. తన పైన మోపబడినటువంటి నిందలే తనకు ఆశ్రయంగా చేసుకున్నాడు. ప్రియులారా, 8వ వచనంలో ఆ అనుభవాలలో నుండి దేవుని నమ్మకత్వాన్ని రుచించినటువంటి ఈ వ్యక్తి పలుకుతున్నటువంటి మాట 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. అంతఃపురంలో ఉన్నప్పుడు నమ్మిక ఉంచాను, గుహలో ఉన్నప్పుడు నమ్మిక ఉంచాను, గొర్రెలను కాస్తున్నప్పుడు నమ్మిక ఉంచాను, నేను అకారణంగా సౌలు చేత ద్వేషించబడినప్పుడు నమ్మకంగా ఉన్నాను, బెత్షెబదే చేత పాపానికి నేను బానిసనైనప్పుడు నేను నమ్మకం ఉంచాను. నా ప్రతి అనుభవంలో కూడా దేవుని నేను నమ్మాను. ప్రతి అనుభవంలో ఆయనను నాకు ఆధారంగా చేసుకున్నాడు. ఆయన ఎంత నమ్మకమైనటువంటి వాడంటే ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, విడిపించేవాడని తన అనుభవంతో రాస్తున్న కీర్తనలో 8వ వచనంలో జనులారా అని ఆయన సంబోధిస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితాన్ని అలా మార్చడానికి, హెచ్చించడానికి దేవుడు పరిస్థితుల గుండా నడిపిస్తున్నాడు. గతించినటువంటి శుక్రవారము ఒక గృహ కూడికకు మౌలాలికి వెళ్ళాము. పసుపుల వినోద వివేకానంద గారు 41 సంవత్సరాల క్రితము ఆమె ప్రియమైనటువంటి భర్తను ఆమె కోల్పోయింది. ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. 2020 సంవత్సరంలో నుండి వారు వనపర్తి వాస్తవ్యులు. మెననైట్ మిషన్ ఫీల్డ్లో రక్షించబడినటువంటి పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ 4 జనరేషన్స్. మెననైట్ సంఘం ఎక్కడుందో అని హైదరాబాద్కు వారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కొరకు మైబునారు తన టీచర్గా పనిచేస్తుండే. ఎక్కడుందబ్బా మెననైట్ చర్చ్ అని గూగుల్ చేస్తే మన చర్చ్ చూపించిందట. గల్లీలోకి వస్తే గల్లీ చిన్నగా ఉంది అనుకున్నట, గల్లీ లోపలికి వస్తే చర్చి ప్లేస్ అన్ని చూసి వాళ్ళు బౌరాన్ అయిపోయారు. వాళ్ళ మాటలే నేను చెప్తున్నాను. ప్రియులారా, ఆ తర్వాత 2020 సంవత్సరం నుండి మన సంఘానికి వారు వస్తున్నారు. చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు ఇద్దరు కూడా మన సంఘంలోనే బాప్తిజం తీసుకున్నారు. వారు 2021 సంవత్సరంలో తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉన్నారు. ప్రార్థన అడిగేవారు. కిందికి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తున్నా కానీ ప్రార్థనకి ఏమైనా జరుగుతుందా అన్న నమ్మకం నాకు కూడా లేదండి. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఫ్రైడే ఆల్సో ఐ టోల్డ్ ద సేమ్ థింగ్. ప్రార్థన చేశాం కానీ ఏమైనా జరుగుతుందా అన్నది నాకే నమ్మకం లేదు. ఆ పిల్లలు వెంటనే ఏమన్నారో తెలుసా? అన్న, మాకు కూడా నమ్మకం లేదు అన్నారు. కానీ అమ్మకున్నటువంటి నమ్మకం, వినోదమ్మ గారికి, వినోదిని గారికి ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా భర్తను తీసుకున్నటువంటి దేవుడు నా పిల్లలను అనాథలుగా చేయడు, నా పరిస్థితిని మారుస్తాడని నమ్మినటువంటి ఆ విశ్వాసము ఒక అద్భుతాన్ని చేసింది. ఫ్రైడే రోజు ఆమెను చూసినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ హర్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ హెల్త్. డాక్టర్ సెడ్ 20 ఏళ్ల క్రితమే నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది,
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు నువ్వు డోనర్ను వెతుక్కోమన్నారు. ప్రియులారా, మరి అవన్నీ వాస్తవమైనటువంటి పరిస్థితులే, కానీ ఆ పరిస్థితులనన్నీ దేవుడు మరిచాడు దేవునిపై నమ్మిన కారణాన్ని బట్టి. ప్రియులారా, ఆ కుమారుడు ఏం చెప్పాడో తెలుసా? చర్చ్ నుంచి మేము చాలా పొందుకున్నాం, మనమేం స్టైఫండ్ ఇవ్వట్లేదు, ఇంకేటి ఇవ్వట్లేదు, కానీ దేవుని వాక్యం చేత మేము బలపడ్డాం, దేవుని వాక్యము మమ్మల్ని ఆశీర్వదించింది, దేవుని సన్నిధి చేత మేము నడిపించబడుతున్నాము, దేవుని నమ్మిన ఏ బిడ్డను దేవుడు విడిచిపెట్టలేదు అన్నటువంటి సాక్ష్యము నిజంగా ముగ్ధుల్ని చేసింది. ఆ తర్వాత మరొక గృహాన్ని రాత్రి 10 గంటలకు డీకెన్స్తో కలిసి మేము దర్శించడానికి వెళ్ళాం. బిఆర్ ప్రభుదాస్ అన్న. 10 గంటలకు ఇంటికి వెళ్ళాలంటేనే కష్టం, కానీ పర్మిషన్ తీసుకొని వీ హ్యావ్ గాన్. మా కొరకు అన్న పౌడర్ వేసుకొని రెడీగా కూర్చున్నాడు. చాలా రోజుల నుంచి ఆయన చర్చికి రావట్లేదు, మీరు గమనించారో లేదో. అండ్ హీ వాజ్ ఎవర్ స్మైలింగ్, నెవర్ కంప్లైనింగ్ అబౌట్ హిస్ పెయిన్. హీ వాజ్ బ్రైట్ అండ్ హ్యాపీ ఫేస్ రిసీవ్డ్ అస్. ప్రియులారా, అంత కష్టంలో కూడా దేవుడు నమ్మకమైనటువంటి వాడని వారి జీవితాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఈరోజు చిన్న కష్టానికి, చిన్న సమస్యకే మనము బెంబేలెత్తిపోతున్నాం, చిన్న పరిస్థితులకే మనం తలదిరిగిపోతున్నది, చిన్న పరిస్థితులకే వీళ్ళను బట్టి వాళ్ళను బట్టి అని దేవుణ్ణి నిందిస్తున్నాం. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, పరిస్థితులను మార్చే దేవుడు, నా పరిస్థితులలో నా మహిమకు ఆధారమైనటువంటి దేవుడని ఆయన నీవు నమ్ముతున్నావా? ఎంతకాలం చూస్తావు పరిస్థితుల వైపు? ఎంతకాలం చూస్తావు మనుషుల వైపు? మనుషులు పరిస్థితులను మార్చగలిగిన దేవుడున్నాడన్నది నమ్మితే నీ పరిస్థితి మరోలా ఉంటుంది. ట్రస్ట్ గాడ్ వాట్ మే కమ్. ఏ పరిస్థితి అయినా రావచ్చు, ఆ పరిస్థితిలో దేవునిపై ఆధారపడటం మనం నేర్చుకోవాలి. వెన్ యూ ట్రస్ట్ గాడ్ 100%, యూ విల్ నాట్ ఇగ్నోర్ హిమ్. ఆయనను నీవు పూర్తిగా నమ్మితే ఏ పరిస్థితుల్లో కూడా ఆయనను నీవు విస్మరించు. దావీదు తన కష్టకాలములో ఆయనను విస్మరించడం లేదు, ఆయన సన్నిధిని ఆయన అనుభవిస్తున్నాడు. మార్త యేసయ్యను పిలిచింది ఇంటికి, కానీ యేసయ్యను పక్కన పెట్టి ఆమె పనిలో ఆమె బిజీ ఉన్నది. ఈరోజు సంఘాలలో, సేవలలో, మిషన్స్లో దేవుని కన్నా ఎక్కువగా వాళ్ళ అజెండాలు మారిపోయాయండి. దేవుడు ఎక్కడో సెకండ్ ప్లేస్లోనికి వెళ్ళారు. Their own agendas have become their priority. In that case, you will not see the power of God. ఈరోజు దావీదు జీవితాన్ని దేవుడు ఎందుకు గ్రంథస్థం చేశాడంటే, ఆ కఠినమైన పరిస్థితిలో ఆయన ఆశీర్వదించబడడానికి దేవునిపై నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. రెండో విషయము, నమ్మకాన్ని కలిగి ఉంది, నేను నమ్మకాన్ని కలిగి ఉన్నాను, విశ్వాసాన్ని కలిగి ఉన్నానని ఉపదంబుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను మౌనంగా కూర్చోబెడతాడు. సమ్టైమ్స్ యు ఆర్ మేడ్ టు సిట్ సైలెంట్లీ. వెన్ యు ఆర్ మేడ్ టు సిట్ సైలెంట్లీ అండ్ లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవునిపై ఆధారపడినటువంటి నీవు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం నీవు నేర్చుకోవాలి. నా హృదయము ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నా. దావీదు ఎక్కడ కుమ్మరిస్తున్నాడండి? వాట్సాప్ తీసుకొని, ఫోన్ తీసుకొని వానికి గుమరించుడు, వీనికి గుమరించుడు, ఈ చెత్త తీసుకుపోయి అక్కడేసుడు, ఆ చెత్త తీసుకుపోయి ఇక్కడేసుడు, ఇంకా చెత్త కబుర్లు చెప్పుకునే నా జిందగీ అంతా. నీకు కష్టమైందా? ఆయాసమైందా? నొప్పైందా? అన్యాయం జరిగిందా? అక్రమం జరిగిందా? నీకు రావలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి ప్రతిదీ మనుషులు దోచుకున్నారా? నీకు అన్యాయం చేస్తూ నిన్ను అపహాస్యం చేస్తున్నారా? నొప్పి అయిందా? నీ హృదయం గాయపడిందా? నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. మనం చేయాల్సింది మనం చేయాలి బ్రదర్. ఊకే ప్రార్థన అంటే కుదరదు. ఇప్పుడే చెప్పారు కదా, దావీదు గొల్యాతుతో యుద్ధం చేశాడని, నేను కూడా యుద్ధం చేయాలని తిరగండి. దేవుని బిడ్డ, నెవర్ బికమ్ ఎ ప్రే టు ది ఎనిమీస్ థాట్. దేవుని వాక్యం అంటుంది, మీ హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించండి. అందులో ఒక మాట రాస్తాడు, ఊపిరి కన్నా అలుకైనడు అండి. ఊపిరి కన్నా అలుక అయినటువంటి మనిషి. చదవండి బ్రదర్, 6th verse అనుకుంటా. ఊపిరి కన్నా మాయాస్వరూపులు, కీర్తన 62వ. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా ఊపిరి కన్నా అలకనగా ఉన్నారండి. ఊపిరి కన్నా అలకనైన చూసి మనిషిని చూసి ఏం భయపడుతున్నావు బ్రదర్? ఊపిరి కన్నా అలకన అని ఊస్తే
ఎగిరిపోయి అడ్రస్ గల్లంతే మనిషిని చూసి ఎంతో భయపడిపోతావు, ఆందోళన చెందిపోతున్నావు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, పరిస్థితులకు స్పందించటం కాదు, మనుషులకు స్పందించటం కాదు. నొప్పైతే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. దేవుడు ఎవరో నీకు అర్థమైతే, ఆయన శక్తి ఏమిటో నీకు అర్థమైతే, ఆయన మహిమ ఏంటో నీకు అర్థమైతే, ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమైతే, ఆయన త్యాగం ఏంటో నీకు అర్థమైతే, నిన్ను ఆయన ఎంత సూక్ష్మంగా ప్రేమిస్తున్నాడో, నీ భౌత్యం గురించి ఎంతగా కలలు కంటున్నాడో అన్నది నీకు అర్థమైతే, నిన్ను ఆయాస పెట్టేవే, నిన్ను చిక్కులోకి నెట్టే ఉరులలో నువ్వు పడకుండా దేవుని యందు స్థిరంగా నీవు నిలబడతావు. అండ్ యూ విల్ స్మైల్ అండ్ యూ విల్ ఆల్సో బి సైలెంట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. నవ్వగలుగుతున్నావా? కొంతమంది నవ్వటమే నేను ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటారు. వాళ్ళు నవ్వుతారేమో, వాళ్ళ భార్యలన్నా వాళ్ళ పిల్లలన్నా అడగాలి, ఎప్పుడు సీరియసే. ప్రియులారా, స్మైల్, బికాస్ జీసస్ లవ్స్ యూ. జీసస్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. Never ever complain about people. Never ever complain about system. Never ever complain about weather. Never ever complain about the arrangements. But be a part of it and silently pour your heart in the presence of God. దేవుని సన్నిధిలో మరి ఆ పరిస్థితుల గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయు, కన్నీరు కార్చు. దేవుడు అద్భుతాలను చేస్తాడు. నీవు ఊహించనటువంటి పరిస్థితుల్ని చేస్తాడు. వినోదిని అమ్మగారిని చూసినప్పుడు, బిఆర్ ప్రభుదాసనను చూసినప్పుడు మా కళ్ళను మేమే నమ్మలేకపోయాం. డీకెన్స్ నాతో వచ్చారు, జాన్ మరి ఎమరాల్డ్ అన్న వచ్చారు, ఎంఈ సాల్మన్ గారు వచ్చారు, ఎండి సాల్మన్ గారు వచ్చారు, రవి, స్టీవెన్, వీఆర్ ఆల్ దేర్. ప్రియులారా, మరి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, నమ్మశక్యముగానటువంటి పురోగతిని దేవుడిచ్చాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన ఇచ్చే ఆ ఆలోచనను మనం స్వీకరించడం నేర్చుకోవాలి. 37వ కీర్తన 7వ వచనంలో ఆయన పలుకుతున్నటువంటి మాట, 7-8 వచనాలు. 37వ కీర్తన, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనుక పెట్టుకునము. కొంతమందిని ప్రార్థన చేయమంటే దేవునికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు. వాళ్ళ ప్రార్థన వినండి, అలా కాదు ప్రభువా, ఇలా కాదు ప్రభువా, దేవునికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. దేవుని వాక్యం ఏమంటుంది? అన్ని తెలుసురా బాబు దేవునికి, నువ్వేం చేయాలి? నోరు మూసుకొని ఆయన కొరకు కనిపెట్టుకునము. తెలంగాణ భాషలో చెప్పాలంటే నోరు మూసుకొని కూర్చోబోయి, నోరు మూసుకొని కూర్చుంటే అన్ని ఆయననే, అందరి నోర్లు తెరిపించే విధంగా, ఆ వాక్ అయ్యే విధంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆ పరిస్థితుల్లో నీవు స్పందించటం కాదు, గావు కేక పెట్టడం కాదు, వీడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి అన్నా చూడన్నా, అక్క చూడన్నా, చిచ్చా చూడన్నా, మామా చూడన్నా, ఎంతమంది చెప్పుకుంటావు? ఎవడు చెప్పుకుంటే ఒరిగేదేముంది? దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టు, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. ఊగిపోతుంటాం, నాకు అన్యాయం జరిగింది, నాకు అక్రమం జరిగింది, నేను కోర్టుకు వెళ్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను, వీడి దగ్గర. ఎక్కడికి వెళ్తే ఏమొస్తుందమ్మా? అంతా అన్యాయమే, లోకమంతా అన్యాయమే, లోకమంతా అన్యాయమే. న్యాయం చేసే దేవుడు నీతో ఉన్నాడన్నది నీవు గుర్తిస్తే ఆయన శాంతి సమాధానం నిన్ను ఆవరిస్తుంది. ఆయన నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో నీవు కుమ్మరించిన వేళ కోపాన్ని విడిచిపెడతావు, ఆగ్రహాన్ని విడిచిపెడతావు, కోపాన్ని మానివేస్తావు. కారణం ఏమిటో తెలుసా? మరి దేవుడు నీ పక్షంగా కార్యాన్ని చేస్తాడు. 16వ వచనంలో గమనిస్తే, నీతిమంతుడు కలిగినది కొంచెమైనను, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీకు కొంచెమైనా ఉండొచ్చు, 5 రొట్టెలు 2 చేపలే కావచ్చు నీ దగ్గర ఉన్నది, దేవుడు అద్భుతంగా మారుస్తాడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నెవర్ ఫాల్ ఫర్ ఇల్ గాటన్ మనీ అండ్ రిచెస్. అన్యాయంతో వచ్చేది, అక్రమముతో వచ్చేది, మోసంతో వచ్చే వాటి వైపుకు నీ కన్నులు వెళ్ళకూడదు. దావీదు అనుభవముతో పలుకుతున్నటువంటి మాట. వారు చెయ్యి చాపే స్థితిలో ఉంటారు, కానీ చెయ్యి చాచే స్థితిలో ఉండరు. దేవుని బిడ్డ, నువ్వు చెయ్యి చాపే స్థితిలో ఉన్నావా, చెయ్యి చాచే స్థితిలో ఉన్నావా? నీవే నిర్ణయం చేసుకోవాలి. దేవుని వాగ్దానం, నిన్ను చెయ్యి చాపేవానిగా ఉంచుతాడు, కానీ చెయ్యి చాపేవానిగా ఉంచడు.
ఈరోజు అది ఆశీర్వాదం. నా జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. 37వ కీర్తన 35, 36 వచనాల్లో ఏమంటున్నాడంటే, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, యథార్థవంతులను చూడుము. దేవుడు అంటున్నాడు, వీని చూసుడు, వాని చూసుడు, రాజకీయ నాయకుని చూసుడు, దొంగను చూసుడు, దౌర్యం చేసుడు, చెడ్డ మాటలు మాట్లాడు చూసి వాని చూసి భయపడుతున్నాం ఎందుక? వాడు చూసి అంత కాబిల్ లేదు వానికి. వాని జీవితాన్ని ఏం చూస్తావు? వాడు రాలిపోయే ఎండిటాకు. వాడు తర్వాత వెతికినా కూడా కనిపించాడు నీకు. వాడిని ఏం చూస్తున్నాను? ఎవరిని చూడాలంటున్నాడు దేవుడు? సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని, సమాధానపరచు సంతతి నిలుచును గాని, ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, యథార్థవంతులను చూడు, సమాధానపరిచే వారిని చూడు, మంచి చేసే వారి కొరకు చూడు. సమ్ పీపుల్ వాంట్ ఓన్లీ ఫైటింగ్స్, బికాస్ వెన్ ఫైటింగ్ ఈస్ దేర్ దే విల్ సర్వైవ్. ఈరోజు రాజకీయాలు చూస్తున్నాం కదా, ప్రపంచంలో దేశాలలో ఎక్కడ చూసినా యుద్ధమే అండి. రష్యా యుక్రెయిన్లో యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్లో యుద్ధాలు జరుగుతున్నాయి. మరి ప్రపంచమంతా చాలా స్థలాల్లో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ యుద్ధం ఉంటేనే వాళ్ళకు పవర్ ఉంటుంది, యుద్ధం ఉంటేనే సెన్సేషన్ ఉంటుంది, యుద్ధం ఉంటేనే కాలం గడుస్తుంది, యుద్ధం ఉంటేనే పైసలు వస్తాయి, యుద్ధం ఉంటేనే పవర్లో కొనసాగుతారు. వారి స్వార్థం కొరకు రక్తాన్ని ఏరులుగా పారింపజేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు లోకం వైపు చూసి లోకంలో మనం స్పందించకుండా ఎలా స్పందించాలంటే, సమాధానాన్ని అందించే బిడ్డలుగా, నీతి కొరకు నిలబడినటువంటి బిడ్డలుగా, దేవుని సన్నిధిలో మౌనంగా ఉన్నటువంటి బిడ్డలుగా మనం బ్రతకాలి. 37వ వచనం, 37వ కీర్తన 37వ వచనం ఏముంటుంది? నిర్దోషులను కనిపెట్టుము, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని. దేవుని బిడ్డ, నీ సంతతి నిలుస్తుంది, నీ కుటుంబము నిలుస్తుంది, నీ బిడ్డలు నిలుస్తారు, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నువ్వు యథార్థంగా బ్రతికితే, నువ్వు కలిగింది కొంచెమే కావచ్చు, దేవుడు అద్భుతంగా మారుస్తాడు, ఆశీర్వాదంగా మారుస్తాడు. లోకము చూసి నిన్ను మరి దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే ఆయన రక్షిస్తాడు. థర్డ్ వన్ అండ్ ద ఫైనల్ వన్, గాడ్ ప్రొటెక్ట్స్ సచ్ పీపుల్. దేవుడు అలాంటి వారిని కాపాడుతాడు. అందరినీ కాదండి, నేనే నా యుద్ధాలు చేసుకుంటా, నేనే నా పోరాటాలు చేసుకుంటా. ఒకడు అంటున్నాడు, నేను సుప్రీంకోర్టులో నా కేసు నేనే వాదించుకుంటా. ఏం వాదించుకుంటావు కేసు? పిచ్చి రకం. ప్రియులారా, ప్రొవిజన్ ఉంది కోర్టులో, ప్రొవిజన్ ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రొఫెషనల్ లాయర్, కోర్ట్ హ్యాస్ సో మెనీ లాయర్స్, యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రియులారా, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉత్తరవాది అయినటువంటి యేసు ప్రభు మనతో ఉన్నాడు. ఆమేన్. ఆ దేవుడు మనకు అద్భుతాలను చేస్తానంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను. నా దగ్గర వచ్చి నాకే ముచ్చట్లు చెప్పొద్దు, నాకే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు, నాకే సూచనలు ఇవ్వదు. కొంతమంది లీడర్ల దగ్గర పోయి మనం ఇన్స్ట్రక్షన్ చెప్పని చూస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. అరే, నువ్వు నాకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చావా, వివరించడానికి వచ్చావా, నేను ఏం చేయాలో చెప్పడానికి వచ్చావా? మూసుకో. నువ్వు చెప్పాలనుకున్న విషయం ఆ వినతి పత్రంలో రాసావు, ఇచ్చేసి వెళ్ళిపో, అంతే. కానీ నేను ఏం చేయాలో అన్నది నువ్వు నాకు డిక్టేట్ చేయొద్దు అంటారు. దే డోంట్ లైక్ లీడర్స్, దే డోంట్ లైక్ అథారిటీస్, దే డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ హితబోధ. కాబట్టి మనుషులకే అంత కోపం వస్తే దేవుని మాట ఏంటండి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మౌనంగా కూర్చోవటం నేర్చుకోవాలి. దేవుడు కార్యాలను జరిగిస్తాడని నమ్మి కూర్చోవడం నేర్చుకోవాలి. దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. మూడో విషయం, గాడ్ ప్రొటెక్ట్స్. అలాంటి వారిని దేవుడు రక్షిస్తాడమ్మా. 37వ కీర్తన 40వ వచనం, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. దేవుడే రక్షిస్తాడండి, మనుషుడు కాదు. ప్రియుడా, యేసు ప్రభువు కూడా సిలువ మరణానికి వెళ్ళక ముందు he was silent before Pilate. He was silent at so many situations because he trusted the judgment of God and he submitted himself into the hands of God. దేవుని చేతిలోనికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డ, డోంట్ డూ వాట్ దే హ్యావ్ డన్ టు యూ. నీకు చేసినట్లుగా కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దమ్మా. ఈరోజు
కీడు, ప్రతి కీడు, దోషం, దౌర్జన్యం, అన్యాయం, అక్రమం పెచ్చుమీరి జరుగుతుంది. ఈ వాక్యం ఎప్పుడన్నా చదివారా? లూకాసు సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఒక మాట రాయించాడు. ఏమంటున్నాడు? చదవండి. లూకాసు సువార్త, నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. ఈ మాటల్లో ఉన్నటువంటి భావం, బలం, ఈ రెండు మనకు అర్థమైతే మన జీవితం మరో స్థాయిలో ఉంటుందండి. మన క్రైస్తత్వం మరో స్థాయిలో ఉంటుంది. ఇది అర్థం కాని తిప్ప కాబట్టి పరిశాన్లో బతుకుతాం మనం, మన కుటుంబాలు. కింది చదువునా. నీపై బట్ట ఎత్తుకొని పోవానిని, నీ పై బట్టను ఎత్తుకొని పోవానిని, నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా వాడు నీదన్నా గుంజుకుంటున్నా అనుకో, ఫోన్ గుంజుకుంటుండు అనుకో, దేవుడు ఇస్తున్నటువంటి అర్థం ఏంటంటే వాడను గుంజుకుంటుండు, కష్టపడి మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి నీది గుంజుకోవాలని ప్రయత్నం చేస్తుండు కదా. అరే ఏం తీసుకొని పోతున్నావు, ఇది కూడా తీసుకోబాని ఇవ్వాలన్నమాట. వానికి అది శాపమైతుంది. నువ్వు అరే వాడు అది నన్ను గుంజుకుంటున్నాని కొట్లాడి గాయ చేసి 10 మందికి చెప్పుకుంటే ఏం జరగదండి. దేవుడు ఏమంటున్నాడు? హీస్ టీచింగ్ ఎ ప్రిన్సిపల్ దేర్. యు బీ సైలెంట్, యు ట్రస్ట్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకు, నీ పేరును నువ్వు ఖరాబ్ చేసుకోకు, నువ్వు వాటికి స్పందించకు, అన్యాయానికి, అక్రమానికి నువ్వు స్పందించి నీవు నీ పేరు పోగొట్టుకోనికి అవసరం లేదు. నేనున్నాను కదా నేను రక్షించడానికి, నేనున్నాను కదా నీ పక్షంగా యుద్ధం చేయడానికి, నేనున్నాను కదా. ఇంకెప్పుడు ప్రభా, ఇంకెప్పుడు చేస్తావు ప్రభా అని దేవునితో వాదించొద్దండి. దేవుడు ఎప్పుడు చేసినా అది అద్భుతంగా చేస్తాడు. నీకు అన్యాయం చేస్తున్న వారు నీ తోబుట్టువులే కావచ్చు, నీ అన్ననే కావచ్చు, నీ అక్కనే కావచ్చు, నీ చెల్లినే కావచ్చు, నీ తమ్ముడే కావచ్చు, నీకు రావలసినటువంటి మరి లెజిటిమేట్ రైట్ ను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నచ్చు. ఇవన్నీ దేవునికి తెలియదా? అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడలేరు, నీకు ఎవరు సహాయం చేయలేరు. కానీ సహాయం చేయగలిగిన వాడు, అద్భుతాలను చేయగలిగిన వాడు అనుమతించాడు. ఆ దేవుడు అంటున్నాడు, నీవు మౌనంగా నా సన్నిధిలో ఉండాలి. ఎందుకో తెలుసా? వాడు అనుభవించలేడు, వాని బిడ్డలు కూడా అనుభవించలేడు. దట్స్ వాట్ హీ మీన్స్ ఇన్ లూక్ 6:29. అందుకనే ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. 17:11 కీడు కాలమున జెరెమయా 17 న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలేనున్నాడు. ఎవడిదో నువ్వు గుంజుకుంటే బతుకుతావా బిడ్డ? బతుకుతావా? ఎవడిదో నీకు చెందనిది న్యాయ విరోధంగా నువ్వు పొందుకొని కహానీలు చెప్పి కలరింగ్ ఇచ్చి నీతిని నటిస్తే అనుభవించగలవా? అదే దేవుడు రాయించాడు. కింది చదువునా. సగము ప్రాయములో వానికి బతుకు దేవుడు ఒక 70 ఏళ్ళు పెట్టిండనుకో, వీడు 35 ఏళ్ళకే కథమవుతాడు. సగం ప్రాయంలోనే వదిలేస్తాడట. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టివాడు కడపటి వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. వాడు అనుకుంటాడు, అరే వాడిని డరా దియా భయ్, ఉస్కు ధమ్కీ దే దియా, నా పేరు ఎక్కుంది భయ్, నా నోరు ఎక్కుంది భయ్, నా బలం ఎక్కుంది భయ్. వాడు ఉత్తగా నోరు లేని మన్ను తిన పాము, వాడిని దబాయించేసిన వానికి ఏమైతే నా మీదకి రమ్మను, వానికి ఎన్ని గుండెలున్నాయో రమ్మను అంటున్నావా? బీ కేర్ఫుల్. God is watching. His strength comes from God. God is watching. His strength comes from God, and you cannot fight against God. David was depending on God. God came to his rescue. God protected him. God lifted him up. ఈరోజు ఆ దేవుడు మారని దేవుడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము గంభీరమైనటువంటి సత్యము. ఏమని? మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ప్రియులారా, మనం ఆత్మానుసారంగానే ప్రవర్తించాలి. శరీరానుసారంగా ప్రవర్తించొద్దు. మనకు అన్యాయం జరగొచ్చు, అక్రమం జరగొచ్చు, మన సొంత వారే మనకు శత్రువులు కావచ్చు. మన ప్రాణాన్ని తీయడానికి, మన హక్కులను హరించడానికి, మనకు చెందవలసింది దొంగిలించడానికి ప్రయత్నం చేయొచ్చు. డోంట్ వరీ, గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఏ అన్యాయస్తుడు కూడా
వాడు అక్రమంగా న్యాయ విరోధంగా సంపాదించింది అనుభవించడానికి దేవుడు అనుమతించడు. వాని పిల్లలకు అది మూల్యంగా చెల్లించవలసి వస్తుంది. డోంట్ టేక్ దట్ టెన్షన్. ఊగిపోవటం, కోపంతో రేగిపోవటం, మరి రెచ్చిపోయి మాట్లాడడం అవసరం లేదండి. స్మైల్, బికాస్ గాడ్ ఈజ్ వాచింగ్. బీ సైలెంట్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వారి గురించి స్పందించదు. మా అత్తమ్మ ఎప్పుడు ఒక మాట అంటుండే, షీ యూస్ టు స్పీక్ వెరీ లెస్ బట్ సో పవర్ఫుల్ వర్డ్స్. బాబు, భూమి బద్దలైన ఆకాశం మీద పడ్డా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు అంటుండే. ఆమె యాక్షన్ నాకు చెప్పనీకి వస్తలే కానీ చాలా గ్రేషియస్గా అంటుండే, గాడ్ ఈజ్ దేర్, డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపెన్, గాడ్ ఈజ్ దేర్, బీ సైలెంట్, హీ విల్ టేక్ కేర్. వాట్ ఎన్ అడ్వైస్ దట్ వాస్. ప్రియులారా, ఈరోజు ప్రతి చిన్న విషయానికి స్పందించిపోతున్నాం. ప్రతి చిన్న విషయానికి బీపీతో ఊగిపోతాడు. వాడు ఊగుతుంటే వీడు ఎప్పుడు బీపీ రేజ్ అయ్యి కింద పడిపోతాడా అని అర్థం కాదు. ఊగిపోతుంటారు కొంతమంది కోపంతో. అక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, వీడు పెద్ద నీతివంతుడు అన్నట్టు. ప్రియులారా, జస్ట్ స్మైల్ అండ్ బీ సైలెంట్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, బికాస్ గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఎక్కడో కాదు, అక్కడ కాదు, ఇక్కడనే ఇస్తాడు. అది చూస్తావు నువ్వు. కొంతకాలముకు జాగ్రత్తగా వెతికిన వారు కనిపించరు. దోసుకున్నవాడు, దాచుకున్నవాడు కనిపించకుండా వెళ్ళిపోతాడు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ రన్నింగ్ ఆఫ్టర్ పోలీస్, రన్నింగ్ ఆఫ్టర్ కోర్ట్స్, రన్నింగ్ ఆఫ్టర్ XYZ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ హెల్ప్. జస్ట్ ట్రస్ట్ గాడ్, God will protect you. That's what the beautiful experience of King David. He trusted God, he was silent before God, and God has given him salvation and lifted him up. చివరిగా 62వ కీర్తన 12వ వచనంలో దావీదు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువా మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున, మనుషులందరికీ, ఒకటి కాదమ్మా, అందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. అదొక ఎత్తు. తర్వాత విషయాన్ని గమనించండి. సెకండ్ పార్ట్, కాగా కృప చూపుటయు నీది. నీవు మౌనంగా దేవుని సన్నిధిలో ఉంటే, దేవునిపై ఆధారపడి నీవు ఎదురు చూస్తే, ఆయన రక్షిస్తాడని నీవు నమ్మితే, ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఆ కృప కలిగిన బాహువు నిన్ను లేవనెత్తి అత్యున్నతమైనటువంటి మహిమోన్నతమైన స్థలములో ఆయన నిన్ను అలంకరిస్తాడు. ఆ వైఖరి నీకుందా? ఉంటే నీవు ధన్యుడవు. అబ్షలోము నాన్న దగ్గర అధికారాన్ని తీసుకోవడానికి, కన్న తండ్రిని చంపడానికి కూడా తెగించాడమ్మా. ఆయన యొక్క ఉపపత్నులను అందరూ చూస్తుండగా వ్యభిచరించినటువంటి వ్యక్తి. అంత నీచ స్థితికి పదవిని బట్టి ఆయన వెళ్ళాడు. కానీ అనుభవించగలిగాడా? ఆకాను చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా ప్లాన్ చేసి గుడారంలో గుంత తీసి గుంత కింద దాచిపెట్టాడండి. అనుభవించగలిగాడా? అననీయ సఫేరాలు మరి దాచుకున్నారండి. అనుభవించగలిగారా? అలా చెప్పుకుంటూ వెళితే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి. యేసయ్యను అప్పచెప్పినటువంటి యూదా తాను పొందుకున్న వెండి నాణ్యాలను అనుభవించగలిగాడా? ఈరోజు ఇలా దేవుని వాక్యంలో అనేకుల గురించి రాయబడి ఉంది. అలాంటి చరిత్రలు ఎందుకు రాశాడో తెలుసా? వాడు అనుభవించలే, ఎవడు కూడా అనుభవించడు. కాబట్టి ఆ మార్గంలో నువ్వు వెళ్ళకు. నీతి మార్గంలో కొంచెమైనా పర్వాలేదు, యథార్థంగా బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు. నిన్ను ఎవరు గుర్తించినా పర్వాలేదు, గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను గుర్తించేవాడున్నాడు, నిన్ను లేవనెత్తేవాడున్నాడు, నిన్ను ఆశీర్వదించేవాడున్నాడు, నీ యొక్క యథార్థతను ప్రపంచానికి తానే వివరించేవాడున్నాడు. ఆయన కొరకు నువ్వు ఎదురుచూ, ఆయన సమయం కొరకు ఎదురుచూడు. నీ బలం పైన, బలగము పైన, బంధువుల పైన, వీరిపైన ఆధారపడి రచ్చ చేయకు. అదంతా వేస్ట్. జస్ట్ ట్రస్ట్ గాడ్ అండ్ హిస్ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గో. నా కొడుకు నా మీద రేచి రణరంగం చేశారు. పక్కనున్న వారన్నారు యుద్ధం చేద్దాం, అది చేద్దాం. యుద్ధానికి కూడా ఆయన వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నాడు. దేవుడే ఆన్సర్ ఇచ్చాడు. ప్రియులారా, ఈరోజు చాలా జీవితంలో యుద్ధాలు మనం ఎదుర్కొంటున్నాం. అది కుటుంబంలో యుద్ధం కావచ్చు, బంధువుల్లో యుద్ధం కావచ్చు, సమాజంలో యుద్ధం కావచ్చు, సంఘంలో యుద్ధం కావచ్చు అండి. అనేక సమస్యల మీద మనం పోరాటం చేస్తున్నాం. ఎలా స్పందిస్తున్నాం?
అన్యుల్లా స్పందిస్తున్నామా? అవిశ్వాసుల్లా స్పందిస్తున్నామా? శరీరానుసారులుగా స్పందిస్తున్నాం? ఎలా స్పందిస్తున్నాం? ఆత్మానుసారులుగా స్పందించాలి. ఆత్మానుసారంగా ప్రారంభమయ్యాం, ఆత్మానుసారంగానే కొనసాగాలి, ఆత్మానుసారంగానే ముగిసిపోవాలి మన జీవితం. కానీ ఎప్పుడూ శరీరానుసారంగా ప్రవర్తించొద్దు. అది మేలు కాదు, అది ఆశీర్వాదం కాదు. దేవుడు ఆ కృప, ఆ వైఖరి దావీదుకి ఇచ్చినట్లుగా జయ జీవితాన్ని ఆ యుద్ధంలో, ఆ పరిస్థితుల్లో, ఆ కఠిన పరిస్థితుల్లో ఇచ్చిన దేవుడు మన జీవితాలలో, మన యుద్ధాలలో, మన పోరాటాలలో, మన అవమానాలలో దయచేసి మనల్ని హెచ్చించి ఆయన సమాధానము, ఆయన రక్షణ, ఆయన మహిమను మనకిచ్చి దీవించునుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, నీ బ్యాటిల్, వాట్ ఈస్ యువర్ బ్యాటిల్? ఐ రియలీ డోంట్ నో. ఏ యుద్ధం గుండా నీవు వెళుతున్నావో, ఏ రణక్షేత్రం గుండా నువ్వు వెళుతున్నావో, ఏ రణభూమిలో నీవు నిలబడ్డావో తెలియదు. తెలిసిన దేవుడి ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. దావీదు ఒక గొప్ప యోధుడు, రణధీరుడు, వీరుడు. ఆయన జీవితంలో ఏరులుగా శత్రువుల రక్తాన్ని పారించినటువంటి ఒక యోధుడు. కానీ ఆయన జీవితంలో దేవుడు ఒక స్థలానికి నడిపించాడు. ఆయన మౌనంగా ఉండే పరిస్థితి, ఆయన మాట్లాడలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, అన్యాయంగా, అక్రమంగా ఆయన చుట్టూ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆయన హృదయాన్ని ఆ దేవుని సన్నిధిలో కుమ్మరించాడు. దేవుడు ఆయన పక్షంగా కార్యాలు చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో నీకు అన్యాయం జరుగుతుందా? నీ తోబుట్టువులు నీకు అన్యాయం చేస్తున్నారా? పర్వాలేదు, క్షమించి దేవునికి వారిని అప్పజెప్పు. పగ తీర్చుకొనుట నా పని అన్నాడు. నీవు నేను పగ తీర్చుకోలేము, మన వల్ల కాదు. కానీ దేవుడే న్యాయం తీర్చేవాడు, అన్యాయాన్ని శిక్షించేవాడు, అమాయకులను, నీతిమంతులను హెచ్చించేవాడని వాక్యము ఘోషిస్తూ ఉంది. నమ్ముతున్నావా? నేను క్రైస్తవుని, విశ్వాసిని అంటున్నావు, అది నమ్ముతున్నావా? నమ్మితే మౌనంగా ఉండు. తగిన కాలమందు ఆయన కార్యం చేస్తాడు. హిస్ టైమింగ్ ఈజ్ నెవర్ టూ లేట్, హిస్ జడ్జ్మెంట్ ఈజ్ నెవర్ రాంగ్. జస్ట్ వెయిట్ ఫర్ హిస్ జడ్జ్మెంట్, వెయిట్ ఫర్ హిస్ టైమ్, అండ్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అమేజింగ్ థింగ్స్ వుడ్ హ్యాపెన్. మౌనంగా ఉండటం బలహీనత అనుకోవచ్చు మనుషులు, మౌనంగా ఉండటం చాతకానితనం అనుకోవచ్చు మనుషులు, మౌనంగా ఉండటం పిరికితనమని మనుషులు అనుకోవచ్చు. కానీ అది దేవుని సన్నిధిలో మనం చేస్తున్నాము, దేవుని కొరకు ఎదురు చూసి అన్నది నువ్వు గుర్తించగలిగితే, నీ శత్రువు ఎండు టాకులా రాలిపోవటము, నీ పరిస్థితులు మారిపోవటము, దేవుని నామము హెచ్చించబడటము, భౌతిక నేత్రాలతో చూడే అవకాశాన్ని దేవుడిస్తాడు. ఆ అవకాశాన్ని దావీదుకిచ్చాడు. ఈ తరములో మారని దేవుని మాటను నమ్మితే నీకు, నాకు, మనందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు స్వామి. మౌనం ఎంత గంభీరమైనదో, మౌనము ఎలాంటి కార్యాలను జరిగించగలదో అన్నది నీ సన్నిధిలో మేము మౌనంగా ఉన్న రోజు మాత్రమే మాకు వివరించబడుతుంది. దావీదు మౌనంగా నీ సన్నిధిలో కనిపెట్టి అద్భుతాలను చూశాడు స్వామి. ఒక యోధుడు, ఒక సామాన్యమైనటువంటి అలకా జనం ఆయన కాదు. ఒక యోధుడు, ఒక ధీరుడు, మరి అనేకమైనటువంటి జయాలను యుద్ధ భూమిలో సవిచూసినటువంటి వ్యక్తి. కానీ తన జీవితంలో మౌనంగా ఉండే పరిస్థితిలోనికి నువ్వు నడిపించిన వేళ, నీ సన్నిధిలో ఎలా మేము ప్రవర్తించాలో తన వైఖరి ద్వారా మీరు మాతో మాట్లాడారు స్వామి. ఈరోజు ప్రతి చిన్న విషయానికి గాయికేక చేస్తున్నాము, ప్రతి చిన్న విషయానికి ఊగిపోతున్నాము, కోపిస్తున్నాము, ఆవేశపడిపోతున్నాము, ఉక్రోషంతో ఊగిపోతున్నాం. ప్రభా, మేము నిమిత్త మాత్రులం ఏమీ చేయలేము, కానీ మా పక్షంగా కార్యం చేసే దేవుడవు నీవు ఉన్నావని, అన్యాయాన్ని, అక్రమాన్ని సరిచేసే దేవుడవని, నీతిమంతులను హెచ్చించే దేవుడవని, యథార్థవంతులను చూడమని అంటున్నావయ్యా. యథార్థవంతులు, నీతిమంతులు ప్రభా, నీ పైన ఆధారపడినటువంటి వారు మౌనంగా నీ సన్నిధిలో కనిపెట్టిన కారణాన్ని బట్టి వారిని, వారి సంతానాన్ని తరతరాలకు నీవు ఆశీర్వాదకరంగా ఇచ్చే బిడ్డలుగా వారిని నిలబెడతానన్న వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈరోజు మా జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటములో నీపై ఆధారపడి, నీ వైపు చూస్తూ, నీ అడుగు జాడల్లో మేము నడవడానికి,
తండ్రికి నిన్ను నీవు ఏ విధంగా సమర్పించుకున్నావో, తండ్రి న్యాయం చేస్తాడని తండ్రి సమయం కొరకు నువ్వు ఎలా ఎదురు చూసి అత్యున్నతమైన నామంగా నీ నామం హెచ్చించబడిందో, మా తరములో అలా మేము ప్రవర్తించి ఆ వైఖరిని అలవర్చుకొని నీ చేత హెచ్చించబడే స్థితిని మా అందరికీ ప్రసాదించమని నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.